ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నేడు అసెంబ్లీలో 2 బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుతో పాటు వైద్యారోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అదేవిధంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీతో పాటు శాసనమండలిలోనూ చర్చిస్తున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా 10 ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను మారుస్తామని చెప్పారు. మెగా డిఎస్సీ అందుకే వేశామని, ఉపాధ్యాయుల సంఖ్య పెంచుతామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు నేడుపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని వెల్లడించారు. గతంలో పనులు ఎందుకు సరిగా జరగలేదు, నాసిరకం పనులపై ఆరా తీస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో 72,117 విద్యార్థులు సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది. డి ప్రశ్నకు అధ్యక్ష శ్రీ వి వెంకటరామరెడ్డి గారు అడ్వకేటు 27/11/2023లో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండి ఏపీఈడబ్ల్యూఐడిసికి వస్తాం జరిగింది. కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం.